ఎస్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం. కడప బద్వేల్ నుండి వేనాడు వెళ్తున్న టాటా మ్యూజిక్ ట్రక్ ఆటోను వెనుక నుండి ఢీకొట్టిన లారీ. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కోట శ్రీ చైతన్య స్కూల్లో ముందస్తుగా శ్రీకృష్ణ జయంతి వేడుకలు. శ్రీకృష్ణ గోపికల వేషధారణలో అలరించిన విద్యార్థులు. ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సమావేశం. హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య. కోట శ్రీ చైతన్య స్కూల్ నందు గురువారం రోజున విద్యార్థులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలో ముందస్తుగా శ్రీకృష్ణ జయంతి వేడుకను చక్కగా జరుపుకున్నారు. భగవద్గీత సారాన్ని గ్రహించి నిత్య జీవితంలో పాటించే విధంగా ప్రతి పౌరుడు జీవనాన్ని కొనసాగించాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకట సుధీర్ గారు, డీన్ శివయ్య గారు ప్రసంగించారు. నాయకత్వ లక్షణాలు, కర్తవ్య నిర్వహణ, జిజ్ఞాస, ధర్మ స్థాపక రక్షణ ఇలా ఎన్నో గుణాల్ని శ్రీకృష్ణుని జీవితం నుంచి ఆదర్శంగా గ్రహించి పాటించాలని ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ హిమబిందు గారు, ప్రైమరీ ఇన్ఛార్జీలు వినీల గారు, హరిత గారు పాల్గొని శ్రీకృష్ణ జయంతి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ముందస్తుగా శ్రీ చైతన్య స్కూల్ వాటిలో సంబరాలు జరగడం ప్రారంభించింది. ఈరోజు మొదటిగా పూజా కార్యక్రమాలు ముగించుకొని మధ్యాహ్నం నుంచి పుట్టి కార్యక్రమము పిల్లల చేత పుట్టి కొట్టబడుతుంది. తల్లిదండ్రులకి పిల్లలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో ఈరోజు ఆ సంఘం నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య బీసీల కుల గణాంకాలపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాలావల్లి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఆశా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు అన్నమేటి చంద్రయ్య, వాకాడు నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, నెలమల్లి సురేష్, మీడియా అధ్యక్షులు వెలుగు గురువయ్య, వాకాడు మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ మీరా హుస్సేన్, ఎస్సీసీఎల్ నాయకులు వాకాటి సంపత్ కుమార్, కుటుంబాల రఘు వెంకయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంక్షేమ సంఘం
భారతదేశ వ్యాప్తంగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నందున బీసీలకు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా బీసీ కులాల గణాంకాలు చేపట్టి చట్టసభల్లో బీసీ కులాల దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం మన జరిగిన పార్లమెంటు సమావేశాల సమయంలో కొన్ని రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నాయకులు, అదేవిధంగా ఎంపీలు 10 రోజులు నిరంతరంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ చలనమే లేదన్నమాట, సంప్రదింపులే జరపలేదు. ఇదే వైఖరిగా భారతీయ జనతా పార్టీ నడిస్తే రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా బీసీ ఉద్యమాన్ని చేపట్టి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే రాష్ట్రాలలో బీసీ ఉద్యమాన్ని చేపట్టి బీసీ సత్తా ఏంటో చదువుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 75 సంవత్సరాలుగా బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న భారతీయ జనతా పార్టీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఎందుకు కల్పించకూడదు, బీసీ కులాల గణాంకాలు ఎందుకు చేపట్టకూడదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అన్నమాట. సంక్షేమ ఫలాలన్నిటికీ కూడా కులాల ప్రకారం తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం. కడప బద్వేల్ నుండి వేనాడు వెళ్తున్న టాటా మ్యాజిక్ ట్రక్ ఆటోను వెనక నుండి ఢీకొట్టిన లారీ. ట్రక్ ఆటోలో ఉన్న 20 మందిలో 9 మందికి గాయాలు. గాయపడిన వారిని టోల్ ప్లాజా అంబులెన్స్లో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిల్లకూరు పోలీసులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందుగా వారికి ఎమ్మెల్యే వియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మరియు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే శ్రీకాళహస్తికి ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువా కప్పి స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రతిమను అందజేశారు. ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో బియ్యపు శ్రీ పవిత్రారెడ్డి, అలాగే దేవస్థానం బోర్డు సభ్యులు మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రెండు 282 రోజులుగా ఏఐఎస్ఎఫ్ నాయకుల దీక్షల ఫలితంగా మదనపల్లె బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరచడం పట్ల జనసేన పార్టీ నాయకులు గంగారపు రామదాస్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షులు రెడ్డి సాహెబ్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, సిపిఐ కృష్ణప్ప సంతోషం వ్యక్తం చేశారు. గురువారం బీటీ కళాశాల ఎదుట విద్యార్థులు విజయోత్సవ సభ నిర్వహించారు. బీటీ కళాశాలను 7 ఎకరాల ఆస్తుల భవనాలతో పాటు అప్పగించేందుకు బీసెంట్ శానిటరీ ట్రస్ట్ ముందుకు రావడంతో ప్రభుత్వ పరం చేసేలా ప్రక్రియ మొదలైందని ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీటీ కళాశాల ప్రభుత్వ పరం చేయడంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులకు పూలమాలలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమం ఏఐఎస్ఎఫ్ నాయకులు బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ పోరాటానికి మంచి ఫలితాలు ఇస్తుందనే దానికి ఒక ఉదాహరణ. ఈ విషయంలో
బీజీ కాలేజ్ గవర్నమెంట్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ విద్యార్థులు ఎక్కడున్నా ఒక్కడున్నా ఎగరేస్తాం ఎగరజెండాని ఒక్కబోని ధైర్యంతో ఎన్నో సాధక బాధలు నష్టాలు ఓ పక్కన ప్రభుత్వం మొత్తునిద్రపోతున్న సంవత్సరం పాటు పోరాటాన్ని కొనసాగిస్తే ఓ పక్కన మొదలుపడి ఉన్నటువంటి మేధావర్గం రాజకీయ నాయకులు వివిధ పక్షాలు ఓ పక్కన ఎన్నుకోవడం వచ్చినా లేకపోతే గుచ్చి మాట్లాడినా కానీ సంవత్సరం పాల్గొంటూ పోరాటం చేసి అధికారుల మెడలు వచ్చి ఇటు ట్రస్ట్ కానీ అటు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ మరియు ఏఎస్ఎఫ్ విద్యార్థులకు విద్యార్థి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మన బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలనే సంకల్పంతో ఏఎస్ఎఫ్ విద్యార్థులు చేసిన కృషిని మనం అందరము కూడా ఏకదాటిగా అభినందించవలసిన విషయం అన్నమాట. ఎందుకంటే గత 220 రోజులుగా వాళ్ళు నిరసన కార్యక్రమాలను తెలియపరుస్తూ ప్రభుత్వానికి వారి కోరికలను తెలియపరుస్తూ బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలనే సంకల్పంతో ఇన్ని రోజులు విధానంగా దీక్ష చేసినారు. ఇందులో మన పార్లమెంటు సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు కూడా ప్రథమంగా చొరవ తీసుకుని ఎందరికో చదువుకు కొలువైనటువంటి బీటీ కళాశాలని ప్రభుత్వపరం చేయాలని, ముఖ్యంగా ఏఎస్ఎఫ్ వాళ్ళు అదేవిధంగా విద్యార్థులు 280 రోజులుగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా చదువుతూనే చదువుపై విలయ నిరాహార దీక్షలు చేసిన ఫలితంగా వాళ్ళకి ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, పూర్వ విద్యార్థులు, లోకల్గా ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి పుర ప్రజలందరూ సహాయకరించారు. అందు ఫలితంగా ఈరోజు మన మిథున్ రెడ్డి గారి దృష్టికి కూడా మీడియా వాళ్ళు చాలా సహాయ సహకారం అందించారు. వాళ్ళ మూలంగానే ప్రతిరోజు గోపాలకృష్ణయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లి టౌన్ అనపగుట్ట గోవర్ధనగిరి శ్రీకృష్ణుని ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అనపగుట్ట శ్రీవారి నగర్ నందు వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా మదనపల్లె అనపగుట్ట శ్రీవారి నగర్ గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ ఏడాది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మొదటిసారి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించుకోవడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తాదులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీకృష్ణుని కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు. ఆలయంలో ఉదయం 5 గంటలకు అభిషేకాలు, హోమాలు, అనంతరం అర్చన, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. సాయంత్రం 5 గంటలకు ఉట్ల ఉత్సవం, 6 గంటలకు ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ముందు చిన్న ఆలయంలో మనం శ్రీకృష్ణ జన్మాష్టమికి వేలాది మందిగా భక్తులు రావడం, భక్తులు విరాళాలు, ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించడంతో మన శ్రీకృష్ణ ఆలయం రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా నిర్మించడం జరిగింది. ఈసారి మొట్టమొదటిసారిగా మన చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద శ్రీకృష్ణ ఆలయంగా మన ఆలయం నిర్మాణం జరిగి మొట్టమొదటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కావున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్టల నడుమ మీ యొక్క చిన్నపిల్లలను రుక్మిణి సత్యభాములుగా శ్రీకృష్ణ పరమాత్మ వేషాలు వేసి మన గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయానికి తీసుకొచ్చి స్వామివారిని దర్శించి ఇక్కడ జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్లోత్సవము, ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండేలా కోరుకోవాలని శ్రీకృష్ణ ఆలయం తరఫున ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ మన గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయానికి రావాలని కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా సంబంధించిన ప్రజలందరూ కూడా రేపు జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్లో ప్రతి ఒక్క ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవాలి. మదనపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుడి టెంపుల్, రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణుడి టెంపుల్ అందరూ ప్రజలంతా దర్శించి దేవుడి కృపకు పాత్రులై దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
కరోనా కారణంగా వెనుకబడిన టాలెంట్ను ప్రోత్సహించడానికి అల్టిమేట్ ది మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ పేరుతో నిర్వహిస్తున్న డ్యాన్స్ మ్యూజిక్ పోటీల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనాలని నిర్వాహకులు రాజశేఖర్ యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సతీష్ యోధా పిలుపునిచ్చారు. గురువారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డ్యాన్స్ మాస్టర్ రాజశేఖర్, సతీష్ యోధా, బాబా మాస్టర్, దిలీప్, లోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా కారణంగా కళలకు ప్రోత్సాహం తగ్గిందని, యువతలో టాలెంట్ గుర్తించే అవకాశం పోయిందని, అందుకు తగ్గట్టుగా యువతను ప్రోత్సహిస్తూ అల్టిమేట్ ది మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి యువతను డ్యాన్స్ మ్యూజిక్లతో తమ టాలెంట్ చూపించే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోటీల్లో పాల్గొనే వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. డీ జోడీ ఫేమ్ పండు జడ్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 9640737553 9441611439 నెంబర్కు సంప్రదించాలని కోరారు. మన మదనపల్లి పట్టణంలో అల్టిమేట్ డ్యాన్స్ కాంపిటీషన్ మాస్టర్ చంటి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 21వ తేదీన ఈ డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. మరియు దీనికి తగినటువంటి ఫైనల్ కాంపిటీషన్ వచ్చి 28వ తేదీన ఉంటుంది. ముఖ్య అతిథిగా మన డీ జోడీ ఫేమ్ అయినటువంటి పండు గారు ఈ కాంపిటీషన్కి జడ్జిగాను మరియు ముఖ్య అతిథిగాను విచ్చేస్తున్నారు. ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ కాంపిటీషన్లో మదనపల్లి నుంచే కాకుండా రకరకాల స్టేట్స్ నుంచి, తమిళనాడు, కేరళ మరియు రకరకాల ఊళ్ళ నుంచి ఎంతోమంది పిల్లలు మరియు పెద్దల ఉత్సాహకులు ఈ పోటీల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. సో కాబట్టి మదనపల్లిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరికైతే డ్యాన్స్ మీద మక్కువ ఎక్కువ ఉందో వారి పిల్లల్లోని నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలని ఎవరైతే తల్లిదండ్రులు అనుకుంటున్నారో ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మరియు ఇలాంటి డ్యాన్స్ కాంపిటీషన్లో వారు చేయడం వల్ల తద్వారా తదుపరిగా జరిగే నేషనల్ ఈవెంట్స్ కావచ్చు, లేదా డీ జోడీ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకి వారికి తర్ఫీదు ఇచ్చి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సో దీనికోసం ఈ మదనపల్లి పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో అన్ని కేటగిరీస్ సోలో మరియు కాంటెంపరీ డ్యాన్స్, వెస్టర్న్, హిపాప్ మరియు క్లాసికల్ మరియు సింగింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. మరియు సింగింగ్ కాంపిటీషన్ వచ్చి 28వ తేదీన జరగబడుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. పురప్రజలందరికీ నా నమస్కారాలు. నేను రాజశేఖర్, డ్యాన్స్ మాస్టర్ని. గత 7 సంవత్సరాలుగా మదనపల్లి నందున్న ప్రతి ఒక్క స్కూలు, కాలేజీలో, ప్రతి ఒక్క కళాశాల నందు నేను పనిచేశాను. సో ఇప్పుడు మన మదనపల్లిలో మనం ఒక స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ని కండక్ట్ చేయబోతున్నాము. ది అల్టిమేట్ మెగా డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ 2022. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ 21వ తేదీ ఆగస్ట్ బీటీ కళాశాల నందు ప్రిలిమ్స్ జరుగుతాయి. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు 28 ఆదివారము ఫైనల్స్ జరుగుతాయి. అందులో మన చీఫ్ గెస్ట్ డీ ఫేమ్ పండు మాస్టర్ రాబోతున్నారు. పండు మాస్టర్ చేతుల మీదుగా మీకు బహుమతులు ఉంటాయి. ఇందులో నగదు బహుమతి కూడా కలదు. ఫస్ట్ సీనియర్ గ్రూప్కి 10,000 రూపీస్, సీనియర్ సోలోకి 5,000 రూపీస్. అండ్ ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్క కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దీని ఎంట్రీ ఫీజెస్ గ్రూప్ పర్ఫార్మెన్స్ 1,500, సోలో పర్ఫార్మెన్స్ 700, డూయట్ 1,000, సింగింగ్ కాంపిటీషన్ 500. ఈరోజు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో మునుగోడు మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మునుగోడు నుంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, ఈ దేశానికి స్వతంత్రాన్ని తేవడంలో బాధ్యత వహించిన, నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ మీద మరి బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కావాలని కుట్రపూరితంగా దేశంలో, రాష్ట్రంలో లేకుండా చేయాలన్నటువంటి కుట్రలు పడతాం. వాస్తవానికి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా, ప్రజల యొక్క ఆర్థిక మరి వ్యవస్థను బాగుపరిచే విధంగా, రాష్ట్రంలో, దేశంలో, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించే విధంగా
రాజ్యాంగాన్ని బిల్లులోకి రచించడం కానీ, అదేవిధంగా రకరకాల సంస్కరణలు తీసుకురావడం కానీ, ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హటావో దేశ్కి బచావో అనేటువంటి నినాదాలను తీసుకొచ్చి మరి ఆ స్ఫూర్తితో లక్షలాది ఎకరాల భూములు కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కానీ, అదేవిధంగా కట్టుకోవడానికి బట్ట, ఉద్యోగ ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా డెవలప్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ అధికారం ఉన్నంత కాలం అనుభవించినటువంటి వాళ్ళు పదవులు, రాజకీయంగా, ఆర్థికంగా, మరి సామాజికంగా అన్ని రకాలుగా అనుభవించినటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నదని, అధికారంలో లేదని మరి దూరం వదిలిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మునుగోడులో జరిగేది ఎవరో మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. సయ్యద్ హుస్సేన్, రఘు మహేష్ 3 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వద్దనున్న 2-3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు 2 టౌన్ సిఐ మురళీకృష్ణ మీడియాకు తెలియజేశారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న దినం టమాటా మార్కెట్ వద్ద 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు సయ్యద్ హుస్సేన్, రఘు మరియు మహేష్ అనే 3 వ్యక్తులు. వీరి వద్ద నుండి దాదాపు 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. వీరు ఈ గంజాయిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అమ్ముతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆ గంజాయిని కర్ణాటకకు చెందిన రాయలపాడు చెందిన వ్యక్తి నుండి తీసుకొని వస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి వారిపైన కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ పంపడం. తాడిపత్రి పట్టణంలో ఇద్దరిని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంబంధించి బాధితుల్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాధితులకు తన వంతుగా ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాలిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఈ సంఘటన జరిగినప్పటి నుండి చాలా చింతిస్తున్నాం. ఇలాంటి సంఘటన జరగకూడదు ఇంకొకసారి అనేది. ఈ 3 సంవత్సరాల్లో కూడా తాడిపత్రిలో క్రైమ్ రేట్ అనేది దాదాపు తగ్గించినాము అని పోలీసుల్లో కానీ, ఇక్కడ రాజకీయ వర్గాలలో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఈ ఆలోచన ఉండేది. అకస్మాత్తుగా ఈ సంఘటన జరగడంతో చాలా చింతించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా దానిపైన తీవ్రంగా పరిగణిస్తారు. అధికారులు కూడా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తనదైన శైలిలో కౌన్సిలింగ్ కూడా చేసి రిమాండ్కి పెట్టడం కూడా జరిగింది. ఈయన కొంతమంది రాజకీయంగా ఏదో తాడిపత్రిలో జరిగిపోతుంది అనే దీని ఒక ఆసరాగా తీసుకొని ఏదో రూపంగా రాజకీయ రంగం కూసేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఇది రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు. ఎవరికి సంబంధం లేని వ్యక్తులే, సామాన్యులు. వాళ్ళు ఏం రాజకీయాలకు చేసేవాళ్ళు ఇంకోటే కాదు. వాళ్ళు ఏదో బీడీ కార్మికులు, ఏదో అలాంటి వాళ్ళు. శ్రీకాకుళం 2 డిపో గ్యారేజ్ నుండి 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ వరకు మరల చిన్న బజార్, రైతు బజార్ మీదుగా సుమారు 150 మందికి పైబడిన IBT2 సూపర్వైజర్లు కార్మికులతో మైకులతో సరుకు రవాణా, ఆర్టీసీ డోర్ డెలివరీ చేస్తున్న దాన్ని తెలియపరుస్తూ వర్తకులకు, పూజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ రాత్రి నిర్వహించినారు. శ్రీ ఏ విజయ్ కుమార్ PPTO SKLM వారి ఆదేశం మేరకు శ్రీ కె మాధవ్ DM SKLM మరియు శ్రీ KRS శర్మ గారు DM SKLM2 వారి పర్యవేక్షణలో ట్రాఫిక్కు, పూజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా నిర్వహించినారు.
పర్యటించినారు. మీడియాతో డిపోకు మేనేజర్లు ఇద్దరు మాట్లాడుతూ ఆర్టీసీ పూజలకు రవాణా సౌకర్యం కలిగించడమే కాక సరుకు రవాణా కూడా చేస్తున్న విషయం ప్రజలకు తెలుసునని, ఇంకా మెరుగైన సౌకర్యం ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో సరుకు 50 గృహాల వరకు 10 కిలోమీటర్స్ పరిధిలో 84 ప్రదేశాల నుండి డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తుందని, ప్రజలు వర్తకులు ఆశీర్వదించి సహకరించాలని మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకత ఏంటంటే ఇతర డోర్ డెలివరీ సిస్టమ్స్ ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ కూడా మీకోసం ప్రత్యేకంగా డోర్ డెలివరీ అని చెప్పి ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది కనుక ప్రజలంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని. నేను శ్రీకాకుళం 1 డిపో మేనేజర్ని. మా ఈ ఆర్టీసీలో పార్సిల్ కొరియర్ సర్వీస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఈ మధ్యకాలంలో అంటే డోర్ డెలివరీ అనే కార్యక్రమం కూడా జత చేసి ప్రజలకి చేరువలో చేరాలని, దాని ద్వారా ప్రజలు ఆర్టీసీని ఆదరిస్తారని, మన రాష్ట్రంలో 84 కేంద్రాలు, ప్రతి సెంటర్ నుంచి ఒక 10 కిలోమీటర్ రేంజ్లో 50 కేజీల వరకు మా వాళ్ళు తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మరి ప్రజలు దీన్ని వినియోగించుకుని ఆర్టీసీని ఆదరిస్తారని, ఆర్టీసీ నమ్మకానికి భద్రతకి చిహ్నం అనేది మీరు మరవరాదని, ఆర్టీసీని ఆదరిస్తారని కోరుకుంటూ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఎస్ఎఫ్ నాయకుల దీక్షల ఫలితంగా మదనపల్లె బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, ఆనందం వ్యక్తం చేసిన జనసేన పార్టీ నాయకులు. గోపాలకృష్ణయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా ముస్తాబైన అనపగుట్ట గోవర్ధనగిరి శ్రీకృష్ణుని ఆలయం ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు. డ్యాన్స్ మ్యూజిక్ పోటీల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనాలి, పిలుపునిచ్చిన నిర్వాహకులు రాజశేఖర్. సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి విశేష కృషితో బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. థ్యాంక్స్ మిథునున్న కార్యక్రమంలో పేర్కొన్న స్థానిక నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.